నమస్కారం. ముందుగా మా ఛానల్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. వేద విజ్ఞానాన్ని ప్రజలకి చాలా సులభంగా చేరవేస్తూ, అలాగే సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రజలకి వివరిస్తూ, యజ్ఞ యాగాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకి గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సేవలందిస్తున్న మహనీయులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో అత్యంత పవిత్రమైన అతిరుద్ర మహాయాగం గురించి, అసలు ఈ యాగానికి అతిరుద్రం అనే పేరెందుకు వచ్చింది, అలాగే ఈ యాగం యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఈ యాగానికి సంబంధించిన పూర్తి వివరాలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ యాంకర్ సానా. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం గురువు గారు. నమస్కారం సానా. బాగున్నారా? ముందుగా మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. గురుగారు, అసలు అతిరుద్ర మహాయాగం అంటే ఏంటి? ఈ యాగానికి అతిరుద్రం అనే పేరెందుకు పెట్టారు? దీని విశిష్టత ఏంటి? సాధారణంగా మనము పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. అవును. అది ప్రార్థనలతో, తర్వాత స్తోత్రాలతో, స్తుతులతో, తర్వాత నమ్మక చమకాలతో, అభిషేకాలతో. సో ఈ అభిషేక ప్రక్రియ అనేటటువంటిది పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. తర్వాత విష్ణువు, ఇవంతా మహాలక్ష్మి, ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అయినాయి. అసలు అందుకనే అభిషేక ప్రియ శివ అన్నారు. అందువలన అభిషేకము ఎవరికి ఇష్టము అని అంటే శివుడికి. మిగతా వాళ్ళకి మనం అభిషేకం చేసినా కూడా అలంకార ప్రియ విష్ణువు అన్నారు. అలంకారం అంటే ఆయనకి ఇష్టం. అందువలన వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివము అంటే మంగళాలను చేకూర్చేవాడు, శుభాలను చేకూర్చేవాడు అని అర్థం. ముకుందుడికి ఇష్టుడు, అంటే కృష్ణుడికి విష్ణుమూర్తికి ఇష్టుడు అనమాట ఆయన శివుడు అంటే. అలాగే సూర్యచంద్రులిద్దరినీ కూడా నయనాలుగా కలిగినటువంటి వాడు. చంద్రశేఖరుడు అని పేరు. ఆయన ఆ యొక్క చంద్రుడిని శిఖరం మీద ధరించినటువంటి వాడు. సో దీనికి మనము ఏం చేస్తాం, ఇతన్ని రుద్రుడు అంటాం. మనకి ఏకాదశ రుద్రులు ఉన్నారు. అంటే శివుడే, మళ్ళీ అమ్మవారి మహాలలిత, లలితాదేవిని కనుక మనం తీసుకుంటే అక్కడ వాణి రమా సేవితాం అంటాం. అలాగే పంచముండాది వాసిని అంటే ఆమె ఎలా కూర్చుని ఉంటుందంటే, ఆమె కూర్చున్నటువంటి మంచం ఫాలక భాగం అంతా కూడా సదాశివుడై ఉన్నాడు. ఆ కోడులు 4 కోడులు ఎవరెవరంటే, ఒకటి బ్రహ్మ, రెండోది విష్ణువు, ఇంకోటి మూడవది మనకి ఈ యొక్క శివుడు, ఆ తర్వాత ఇంకోటి రుద్రుడు. ఆ తర్వాత మళ్ళీ ఫలక భాగం మీద మంచం దీన్ని పరుపురిగా ఉన్నటువంటిది సదాశివుడు. అంటే శివుడిలోనే ఎన్నో రకాలు ఉన్నాయి కాబట్టి రుద్రులు అంటాం వాళ్ళని. ఆంజనేయ స్వామి రుద్రావతారం, అలాగే పరిపూర్ణ రుద్రావతారం ఆయన, అలాగే శనీశ్వరుడు రుద్రావతారం, పిప్పలాచార్యుడు రుద్రావతారం, అలాగే మనకి ఈ యొక్క యముడు కూడా మనకి సమవర్తి అన్నాం. అంటే ఆ యొక్క సమానంగా నిష్పక్షపాతంగా ఫలితాలను ఇచ్చేటటువంటి వాడు. సో ఈ విధంగా పరమేశ్వరుని యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఏమిటంటే అతి అంటే ఎక్కువ అని అనుకునే మనకి సంస్కృతంలో అర్థం. అతి సర్వత్ర వర్జయత్ అంటారు. ఏదైనా సరే అతిగా సీతాదేవిని రావణాసురుడు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు? టూ మచ్ అందంగా ఉంది ఆమె. అందువలన తర్వాత దుర్యోధనుడు ఎందుకు నాశనం అయిపోయాడు? టూ మచ్ అభిమానం. అందరికీ అభిమానం ఉండాలి, ఆత్మాభిమానం, కానీ ఆయనకు చాలా ఎక్కువ. సో బాగా పొడుగ్గా పెరిగినటువంటి చెట్టు ఉంది. ఆ చెట్టుని పెరుగుట విరుగుట కొరకే అనేది ఏమవుతుంది, దాని అంతకతే ఒక గాలి వచ్చినప్పుడు పడిపోతుంది. కాబట్టి అతిగా ఏది ఉండకూడదు. కానీ అతిగా ఉన్న అలంకారంగా ఉన్నది ఒక్క శివుడికి మాత్రమే అన్నమాట. సో అక్కడ అతి అనేటటువంటిది శబ్దము ఏంటంటే సమానపు పాళ్ళు అని అర్థం పరమేశ్వరుడి విషయంలో దగ్గరికి వచ్చేసరికి. అంటే ఎక్కువ ఘనమైనటువంటి. బ్రహ్మము అంటే బ్రహ్మ పదార్థము, అంటే బ్రహ్మము అంటే ఏదైనా పెద్దది అని అర్థం, అలా అనమాట. సో మనకి యాగాలలో, మనకి అభిషేకాలలో ఒక నమకము, ఒక చమకము. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అందులో ఒక మంత్రం ఓం నమస్తే భగవతే, ఓం నమో భగవతే రుద్రాయ. ఇట్లాగా మనం నమక చమకాలు చదువుతూ ఉంటాం. ఆ నమకం, ఒక నమకము ఒక చమకము కలిపితే ఒక ఏమవుతుందంటే ఒక రుద్రం అవుతుంది.
ఓకే. ఆ తర్వాత ఒక 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 అలాంటివి 11 రుద్రాలు ఒక లఘురుద్రం అవుతుంది. అలాంటివి 11 లఘురుద్రాలు మహారుద్రం అవుతుంది. అలాంటి 11 మహారుద్రాలన్నీ కలిపితే మనకి అతిరుద్రము అంటాం. అంటే 14,641 సార్లు మనం కనుక వీటిలన్నిటిని కనుక నమక చమకాలని మనం అందులో ఉన్న మంత్రాలని చదువుతూ మనం చేస్తున్నప్పుడు దాన్ని అతిరుద్ర మహాయాగము అంటారనమాట. ఓకే. ఒక ఒక నమకము ఒక చమకము కలిపితే ఒక సైకిల్. అలాంటి 11 సైకిల్స్ కలిపితే ఒక లఘురుద్రం 11 సార్లు చేయాలి. సో అలాంటి 11 సార్లు చేస్తే ఒక మహారుద్రం, అలాంటి 11 మహారుద్రాలు చేస్తే ఒక అతిరుద్రం. అంటే అన్ని సార్లు చేస్తారు. అందువల్లనే ఏకాదశ అభిషేకంలో చేసినప్పుడు ఏకాదశ రుద్రాభిషేకం అంటాము, రకరకాల అభిషేకాలు. ఆ విధంగా మనకి ఈ సూక్తాలలో మనం పంచసూక్తాలు అని చెప్పుకుంటాం. ఆ పంచసూక్తాల్లో మనము భూసూక్తము, మన్యసూక్తం కూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిదే. సో మన్యసూక్తాలతో కూడా మనము ఈ అభిషేకంలో శివుడికి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మనము శనీశ్వరుడు కూడా రుద్రుని యొక్క అంశ. అలాగే శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి శాంబుడు అంటాం, అతన్ని కూడా సాంబుడు కూడా ఈ యొక్క శివ అంశ. అలాగే దూర్వాస మహర్షి ఆయన కూడా శివుడి యొక్క అంశ. అలాగే మనము పరశురాముణ్ణి తర్వాత మనము ఈ యొక్క జమదగ్ని మహర్షి వీళ్ళని తీసుకున్నప్పుడు కూడా మనకి పరశురాముడిలో కూడా ఆవేశం ఉంటుంది. సో ముందు శివుడిగా అంశతో వచ్చి విష్ణువు అంశని కలుపుతారు. ఇదంతా పెద్ద స్టోరీ అనమాట. సో ఆ విధంగా ఈ యాగాలు చేస్తూ ఉంటాం అమ్మ.